హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైవీస్ కిచెన్ మ్యాజిక్. నేను మీ దీపిక. చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ ఈజీగా చేసుకునే చికెన్ బిర్యానీ రెసిపీని ఈరోజు నేను చూపించబోతున్నాను. నేను చెప్పే ప్రాసెస్లో మీరు ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ చికెన్ బిర్యానీ ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బిర్యానీ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం బియ్యంని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇక్కడ నేను 1 kg దాకా బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎంతైతే చికెన్ తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీనే రైస్ తీసుకోవాలి. సో నేను 1 kg చికెన్ తీసుకుంటున్నాను కాబట్టి 1 kg బాస్మతి రైస్ తీసుకొని బాగా 3-4 టైమ్స్ వాష్ చేసేసి నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. ఈ రైస్ని 1 అవర్ పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను 1 kg దాకా చికెన్ తీసుకున్నానండి. దీన్ని 3-4 టైమ్స్ బాగా వాష్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 kg చికెన్ కోసం చెప్తున్నానండి. దీన్ని మీరు డబల్ చేసుకోవడమా లేకపోతే తగ్గించుకోవడమా అనేది మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ దాకా సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు, అలాగే 3 టేబుల్ స్పూన్ల దాకా కారం పొడిని యాడ్ చేసేసుకున్నాను. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ దాకా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలాను యాడ్ చేసేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా బిర్యానీ మసాలా పౌడర్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ బిర్యానీ మసాలా పౌడర్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదండి. మీకు రెసిపీ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా షేర్ చేస్తాను. అలాగే ఇందులోకి 1/4 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడిని కూడా యాడ్ చేసేసుకోవాలి. మిరియాల పొడి తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్గా చేసింది మాత్రమే యాడ్ చేసేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా క్రష్ చేసిన కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. ఇంకా 1/2 కప్పు దాకా గట్టి పెరుగును యాడ్ చేసుకోవాలి ఇందులోకి. అలాగే 1 గుప్పెడు కట్ చేసిన కొత్తిమీర ఇంకా పుదీనాను కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఇందులోకి ఫైనల్గా 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని కూడా యాడ్ చేసేసి ఈ మసాలాలన్నీ పీసెస్కి బాగా పట్టేలా మినిమం 3 minutes దాకా మసాజ్ చేస్తూ బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మినిమం 1 hour అయినా ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి. లేదా మీరు నెక్స్ట్ డే బిర్యానీ చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు నైటే మిక్స్ చేసి మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అప్పుడు పీస్ అనేది ఇంకా జ్యూసీగా ఉంటుంది. ఇది మ్యారినేట్ అయ్యేలోపు మనం ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుందాము. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కోసము 4 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని బాగా వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లోనే నిదానంగా కలుపుతూ కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. హై ఫ్లేమ్లో చేసేస్తే ఫాస్ట్గా మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే నిదానంగా కలుపుతూ ఇలా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన ఉంచుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులోకి 5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసేసి హోల్ గరం మసాలా స్పైసెస్ యాడ్ చేయాలి. చెక్క, లవంగ, స్టార్, మొగ్గ, జాపత్రి, యాలక్క, బిర్యానీ ఆకు యాడ్ చేసిన తర్వాత ఇవి ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసి ఈ ఆయిల్లో అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో 5 minutes దాకా కుక్ చేసుకోవాలి. 5 minutes తర్వాత మరి లిడ్ ఓపెన్ చేసి చూస్తే చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి ఉంటుంది కదా. ఈ వాటర్ రిలీజ్ అయిన టైంలో ఇంకొకసారి చికెన్ అంతా మిక్స్ చేసేసి మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ నుంచి 1 గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. అప్పుడు గ్రేవీ అనేది ఇంకా కొంచెము థిక్గా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ 1 గుప్పెడు యాడ్ చేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసి మరీ లిడ్ క్లోజ్ చేసేసి ఇంకో 5 minutes మీడియం ఫ్లేమ్లో మాత్రమే చికెన్ని కుక్ చేసుకోవాలి. 5 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చికెన్లో నుంచి ఇంకా మనం యాడ్ చేసిన ఆనియన్స్లో నుంచి కూడా వాటర్ రిలీజ్ అయి ఉంటుంది. ఎక్కువ వాటర్ రిలీజ్ అయ్యి చికెన్ ఫుల్ గ్రేవీతో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో లిడ్ ఓపెన్ చేసేయాలి. ఇంకా లిడ్ క్లోజ్ చేయకోకుండా ఇదే మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని దగ్గరకు వచ్చేదాకా కుక్ చేసుకోవాలన్నమాట. ఈ గ్రేవీ అంతా దగ్గరికి రావాలి, చిక్కగా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదు, ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకొని ఈ గ్రేవీ అంతా దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలి. చికెన్ పీస్ అనేది 90% మాత్రమే కుక్ అవ్వాలి, 100% కుక్ అవ్వకూడదు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా
ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పీస్ అనేది 90% మాత్రమే కుక్ అవ్వాలన్నమాట. 90% కుక్ అయ్యి గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ గ్రేవీని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవాలి. దానికోసం ఒక బాండి పెట్టుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్లోకి మన హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. బడా ఇలాచి, చెక్క, లవంగ, యాలక్క, బిర్యానీ ఆకు, రాతి పువ్వ, మొగ్గ, షాజీరా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మధ్యలో కట్ చేసుకున్న ఒక 4-5 పచ్చిమిర్చీలు, ఇంకా 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక గుప్పెడు కొత్తిమీర, ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఒక గుప్పెడు పుదీనా ఆకులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఒక నిమ్మకాయ నుంచి తీసిన రసాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల దాకా సాల్ట్ని కూడా యాడ్ చేసేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఎసురు అనేది బాగా తెల్ల కాగాలన్నమాట. ఇలా బాగా మసలాలి, ఫుల్గా రోలింగ్ బాయిలింగ్ అవ్వాలి వాటర్. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనము నానబెట్టుకున్న రైస్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. రైస్ని కూడా యాడ్ చేసేసి రైస్ని కూడా 90% దాకానే కుక్ చేసుకోవాలి. 100% కాదు, ఇది కూడా 90% దాకా కుక్ చేసుకోవాలి. ఇంకా ఒక మెతుకు తీసుకొని చూస్తే అది కట్ అవ్వాలి, ప్లస్ ఇంకా పలుకుగానే ఉండాలి. అంతవరకు కుక్ చేసుకొని ఆ రైస్ని డ్రైన్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. డ్రైన్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే రైస్ని కుక్ చేసుకుంటామో ఆ వాటర్ ఉంటుంది కదా, అది ఒక టీ గ్లాస్ దాకా పక్కన తీసుకొని ఉంచుకోవాలి. ఈ వాటర్ ఎందుకు యూజ్ అవుతుంది అనేది లాస్ట్లో చెప్తాను నేను మీకు. ఇప్పుడు దమ్ చేయడానికి అడుగు మందంగా, లోతుగా, వెడల్పుగా ఉన్న ఒక గిన్నెని తీసుకోవాలి. ఈ గిన్నెలోకి 1 స్పూన్ అంతా నెయ్యిని వేసేసి అడుగంతా బాగా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఈ బాటమ్ సైడ్ అంతా నెయ్యిని బాగా స్ప్రెడ్ చేసేసుకొని మనం కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని ఒక లేయర్ కింద పరుచుకోవాలన్నమాట. ఈ లేయర్ కింద వేసుకొని ఈవెన్గా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లేయర్ పైన మనం ఏదైతే చికెన్ కుక్ చేసుకొని ఉంచుకున్నామో 90%, ఆ చికెన్ని ఒక లేయర్ కింద వేసుకోవాలన్నమాట. పీసెస్ అంతా నీట్గా బార్డర్స్ వరకు బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పీసెస్ని ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఇంకా సన్నగా కట్ చేసుకున్న పుదీనా, ఇంకా మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఆనియన్స్ని కూడా అన్నిటినీ ఈ చికెన్ పైన వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత దీని మీద ఇంకో లేయర్గా మనం కుక్ చేసుకున్న రైస్ని వేసేసుకోవాలి. 3rd లేయర్ కింద ఆ రైస్ని ఇంకొకసారి వేసేసుకొని ఆ రైస్ని అంతా కూడా బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేసేసుకొని మరి దానిపైన కూడా మనం కుక్ చేసుకున్న చికెన్ పీసెస్ని నీట్గా అరేంజ్ చేసుకోవాలి. మరి దీనిపైన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకోవాలి. ఇలాగా మనము ఒక లేయర్ రైసు, ఇంకొక లేయర్ చికెన్తో వేసేసుకుంటూ ఉండాలి. మనకేంటి అంటే ఇక్కడ కింద లేయరు అండ్ పైన లేయర్, అంటే బాటమ్ లేయర్ అండ్ టాప్ లేయర్ ఖచ్చితంగా మనకి రైసే ఉండాలన్నమాట. అలా మనము అరేంజ్ చేసుకుంటూ రావాలి. ఫైనల్ లేయర్ కూడా రైస్ వేసిన తర్వాత మనము ఫైనల్ లేయర్ మీద కూడా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా బాగా యాడ్ చేసేసుకోవాలి. మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే బిర్యానీ అనేది అంత ఫ్లేవర్ఫుల్గా, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మనం రైస్ కుక్ చేసుకున్న వాటర్ని పక్కన తీసుకొని ఉంచుకున్నాం కదా, అది ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను మీకు. మనం నైఫ్ కానీ ఏదైనా ఫోర్క్ ఆర్ స్పూన్ తీసుకొని సెంటర్లో ఒక హోల్ చేసుకోవాలన్నమాట. సెంటర్లో అండ్ దాని చుట్టూరా కూడా బార్డర్స్ దగ్గర హోల్స్ చేసుకుంటూ రావాలి. ఇలా 4 హోల్స్ కానీ 5 హోల్స్ కానీ చేసుకున్న తర్వాత మనం ఏదైతే వాటర్ పక్కన తీసుకొని ఉంచుకున్నామో ఆ వాటర్ని ఈ హోల్స్లోకి వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనం చికెన్కి ఉన్న మసాలా అంతా కూడా బాగా రైస్కి బాగా పట్టి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అండ్ డబుల్ మసాలా వస్తుంది అనమాట మనకి రైస్లో. వచ్చిన తర్వాత కొంచెం బిర్యానీ మసాలాను అంతా పైన స్ప్రెడ్ చేసేసి చుట్టూరా బార్డర్స్లో మనము గోధుమ పిండితో సీల్ చేసుకున్న తర్వాత ప్లేట్ని క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఒక పాత ప్యాన్ని పెట్టుకొని ఈ బిర్యానీ దమ్ చేసుకున్న గిన్నెని దానిపైన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ గిన్నెని మనము 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అండ్ 10 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఒక ½ అవర్ దాన్ని అలాగ వదిలేసేయాలన్నమాట. ఏమీ లిడ్ ఓపెన్ చేయకుండా, డిస్టర్బ్ చేయకుండా వదిలేసేయాలి. ఒక ½ అవర్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే యమ్మీ అండ్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయి ఉంటుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో రైస్, పొడి పొడిగా, నాన్ స్టిక్కీగా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చూసారా రైస్. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో రెస్టారెంట్ స్టైల్ బిర్యానీకి టేస్ట్లో కానీ టెక్స్చర్లో కానీ ఏ మాత్రము తీసిపోదు, అంత టేస్టీగా ఉంటుంది. దీన్ని చిల్డ్ రైతాతో కానీ ఆనియన్స్ అండ్ కుకుంబర్తో కానీ సర్వ్ చేసుకున్నారంటే
టేస్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది బిర్యానీ. మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ని నాకు డెఫినెట్గా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.